ఇది రెండు ఊళ్ళ కథ కాదు రెండుగా విడిపోయిన ఒక ఊరి కథ. 6-7 తరాలుగా ఒక్కటిగా కలిసున్న ఆ ఊరు ఒక్క కుటుంబం కారణంగా నిలువునా చీలిపోయింది. క్షుద్ర పూజలతో మమ్మల్ని బెదరగొట్టారని ఆ ఊరి వాళ్ళంటుంటే మాకే పాపం తెలియదని ఈ ఊరంటోంది. విద్వేషమనే పొరలు కమ్ముకుని కనిపించని కంచెలేసుకుని చెరోవైపు బతికేస్తున్న ఆ రెండూళ్ల కేర్ ఆఫ్ ఎక్కడుందో ఒకసారి చూద్దాం. ఇది ఊరా వల్లకాడును తలపిస్తున్న ఊరు. ఎటు చూసినా మొండిగోడలే కనిపించే ఆదివాసీ గూడెం. 400 సంవత్సరాల చరిత్రున్న ఈ ఊరు 5-6 తరాల్ని చూసింది. పేరు పాండుగూడ, ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం. దీనికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో ఊరు పేరు కోసుపటేల్ గూడ. 25-30కు మించని కుటుంబాలకు ఈ ఊరే కేరా. ఈ రెండు ఊళ్లకు ఉన్నది తల్లి బిడ్డ బంధం. కానీ ఆ తల్లికి ఈ బిడ్డకు మధ్య ఒక అంతులేని అగాధం. చూసి భయపడుతున్నారు సార్, వీళ్ళు ఇలా చేస్తారు ఏమో, చేతబడిలు ఇవి అవి అంటే బాగా భయం వేస్తుంది సార్. రెండు ఊళ్ళు ఒక్కటిగా ఉన్నప్పుడు తాత ముత్తాతల కాలమంతా సజావుగానే సాగింది. తీరా పటేల్గిరి మారగానే పగలు ప్రతీకారాలు మొదలయ్యాయి. వీటికి మూఢనమ్మకాలు తోడయ్యాయి. కొత్త పటేల్ కట్టుబాట్లు భరించలేక ఈ పటేల్ మాకొద్దు సామి అంటూ దండం పెట్టి పిల్లా పెద్ద అంతా కలిసి గొడ్డు గోదా తోలుకొని ఊరొదిలి పారిపోయారు. మూఢనమ్మకాలు అన్నంత పనిచేశాయి. కన్న తల్లి లాంటి ఉన్న ఊరును వదిలేసేలా చేశాయి. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లాలోని సిరికొండ మండలం పాండుగూడలో ఉన్నాం. ఈ గ్రామం ఉన్న ఊరిలో ఉన్న కుటుంబాలన్నీ కూడా ఈ ఊరును ఖాళీ చేసి వెళ్ళిపోయాయి. కారణం ఒకటే, ఇక్కడ ఉంటే బతకలేము, ఇక్కడ ఉంటే దయ్యాలు ఉంటున్నాయి, ఇక్కడ ఉంటే కీడు చేస్తున్నారు, మంత్రాలు చేస్తున్నారు అనే మూఢనమ్మకాల నేపథ్యంలో ఉన్న ఊరును ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మంత్రాలు అనేవి ఉన్నాయా లేవా అది మా దేవునికి ఎరక. కాకపోతే మంత్రాలు మీరు ఏవైతే మంత్రాలు చేసానని చెప్పి అనుకుంటారో అవి మీరు మాకు ప్రూఫ్ చేస్తారని అంటే, ఈ బావి కాడ పలానతను నిమ్మకాయలు కోసి మరి బావికి వేసిండ్రు, మేము అందరినీ చెప్పేసినాము, చిన్న పెద్ద ఎవరు కూడా బావి నీళ్ళు తాగరాదని చెప్పి. ఎన్ని కుటుంబాలు వెళ్ళిపోయినాయి ఈ ఊరు నుంచి? ఎన్ని కుటుంబాలు ఉండే? 30 కుటుంబాలు సార్, 32-30 కుటుంబాలు. ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడ జీవనం సాగిస్తున్నారు? అటు దూరం పోయింది సార్, ఇడికి ఒక పర్లంగా దూరం పోయింది. ఆడ భూమి కొన్నారు, అందరు పేదవాళ్ళందరూ కలిసి భూమి కొన్నారు సార్. కోసుపటేల్ గూడ పాండుగూడను వదిలిపెట్టి తాత్కాలికంగా ఓ 4 మట్టి గోడలు వేసుకుని మనకంటూ ఇదే బతుకు అనుకుంటూ తమకని కొత్త కట్టుబాట్లు రాసుకుని ఎవరికి వాళ్ళు ఆరాంగా బతికేస్తున్నారు. కన్న తల్లి లాంటి ఊరును వదిలిపెట్టి ఎందుకు వచ్చేశారు? ఊరు ఖాళీ చేసి పారిపోయింతలా వేధించారా అంటే అవునని అంటారు. కూలి పని చేస్తే పైసలు ఇవ్వరు, గుడి గోపురం కట్టుకోవాలన్నా డబ్బులు ఇవ్వరు, పైగా బుల్డోజర్లు పెట్టి ఇళ్లు కూల్చేస్తామని బెదిరించారు. అందుకే మాట పెరిగి చివరకు వైరాగ్యం వచ్చి పుస్తెలమ్ముకొని 6 ఎకరాల భూమి కొనుక్కొని అక్కడే ఓ ఊరు కట్టుకొని వలస వెళ్ళేలా చేసిందట. పుస్తెలు అమ్ముకుందాం, ఏదన్నా బంగారు వెండి అమ్ముకుందాం, మన ఆడోళ్ళు దాటున్నాయి అవి, కానీ మనం మాత్రం ఈ ఊరు నుంచి మనం ఉండద్దు, బయటకు పోవాలన్నారు. పోదామంటే పోదాం, పోదామంటే అప్పుడు మళ్ళీ పంచులు చెప్తే సరే మేము బయటకు పోదామని ఒక ఇది సర్వే నంబర్ ముందుకు వచ్చిన స్వయం జగరావు అని, నేను భూమి ఆమె ఇస్తామంటే ఎంత అమ్ముతా అంటే ఆయన 25 లక్షలు చెప్పినారు. 25 లక్షల మేము రేటు వేసినాం, తీసుకున్నాం. ఇది 6 ఎకరు ఉన్నది. దీంట్లో మేము ఆ పాండుగూడ నుంచి ఈడ వచ్చినాక 3 సంవత్సరాలు అవుతున్నాం, మంచిగా నివసిస్తున్నాం. ఈడ వచ్చినాక ఆడ 30 ఇల్లు ఉండే, ఈడ వచ్చినాక 45 ఇల్లు అయింది. ఈ 3 ఏళ్లలో వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా కాళ్ళ వేళ్ల పడి సాయం తీసుకుని పిల్లల చదువు కోసం చిన్న బడి కట్టుకున్నారు. మంచినీళ్ళ కోసం 1-2 బోర్లు వేసుకున్నారు. ఉన్న దాంట్లోనే ఎంతో కొంత పచ్చగా హాయిగా బతికేస్తున్నారు. ఇప్పుడు పాండుగూడ మీదుగా వెళ్తే ఇది కదా మన సొంతూరని గత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి గుండెలు బరువెక్కుతాయి. అక్కడున్న శ్మశాన వాతావరణాన్ని చూసి కళ్ళు చెమ్మగిలుతాయి. కానీ ఆ ఊరితో పీడ విరగడైందని మెడికలు విరుస్తారు. అంతా పటేలే చేశాడు, మంత్రాలు తంత్రాలు చేసి ఒక్కొక్కరిని చంపేస్తాడు అనేది వాళ్ళ అనుమానం. అదే పెనుభూతమైంది. చాలా మందికి అతను టార్గెట్ చేసి నా ఊరు నుంచి నువ్వు వెళ్ళకపోతే నువ్వు ఏమైతే చూద్దామంటే అతను అన్నే మాటకు ఆయన నోరట్లనో లేకుంటే ఏమైనా ఆయన గుణమో దాంట్లో పలానా మనిషి ఇట్లా అవుతారంటే ఆ మనిషి 1 సంవత్సరంకో 6 నెలలకో 2 నెలలకో మనిషి కొందరుగా అట్లా 2-3 చనిపోవడం జరిగింది. కానీ నాణేనికి మరోవైపు చూస్తే అక్కడ అదో రకం వేదన. పాండుగూడలో మిగిలిన 1-2 పటేల్ కుటుంబాల్ని కదిలిస్తే కన్నీటి పర్యంతమవుతున్నారు. మూఢనమ్మకాలతో క్షుద్రపూజల నెపం మోపి మమ్మల్ని అంటరాని వాళ్లుగా చూస్తున్నారు. అంతో ఇంతో చదువుకున్నా బతకలేకపోతున్నామంటూ బావురుమంటోంది పటేల్ కూతురు.
ప్రైవేట్ స్కూల్లో టీచింగ్ చెప్తుండే సార్, ఆ స్కూల్లో కూడా వీళ్ళు చేతబడి చేస్తున్నారు ఇది అది అనేసి ఆ స్కూల్లోకి వెళ్ళి కూడా వాళ్ళ పిల్లల్ని మొత్తం తీసేసిండ్రు సార్. ఈమె వస్తుంది ఏమైనా చేస్తుంది కావచ్చు అనేసి మొత్తం ఇప్పుడు చాలా అంటే చాలా ఇబ్బంది సార్. మా నాన్న వాళ్ళకి అందరికీ అన్నయ్య వాళ్ళకి లేనిపోని నిందలేసిండ్రు సార్. ఇప్పుడు బయటికి పోవాలన్నా ఏదైనా చెయ్యాలన్నా మాతోటి ఎవరు మాట్లాడతలేరు. అనాథలుగా మిగిలిపోయిన ఆ 2 కుటుంబాలకు ఇప్పుడు ఆలనా పాలన కరువైంది. బతకలేక చావలేక ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇలా మూఢనమ్మకాల బారిన పడి వల్లకాళ్ళైన ఊళ్ళు మిగతా ప్రపంచంలో ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఈ 2 ఊళ్ళ కథ మాత్రం కడు దయనీయం. ఇప్పటికైతే ఈ కోసు పటేల్ కూడా ప్రశాంత వాతావరణంలో ముందుకు సాగుతుంది. ఆర్థికంగా దాతలు ముందుకొస్తే మరింత ఆర్థిక అభివృద్ధిని కూడా సాధించే అవకాశాలున్నాయి. కానీ పాతగూడ పాండుగూడ మాత్రం శ్మశాన వైరాగ్యాన్ని తలపిస్తోంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, TV9 కోసు పటేల్ కూడా.